చాలా మంది ఒకటి గమనించారా, మీరు మనస్సు పెట్టి పూర్తిగా శివలీలకే అర్పించి శివాభిషేకం చేస్తున్నప్పుడు మీ కళ్ళలో తెలియకుండా ఆనంద బాష్పాలు కన్నీలో ఏదో ఇలా కారిపోతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన గుండెలో ఎంతో బాధని దుఃఖాన్ని ఎంతో కాలం నుంచి నువ్వు మోస్తున్నప్పుడు అది ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోలేక నా బాధని ఇంకా మోస్తున్నప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకుంటావు తెలుసా? శంకరుడికి చెప్పుకుంటున్నావు. అప్పుడు నువ్వు ఏదైతే నీ బాధలు దుఃఖాలు నువ్వు శంకరుడికి చెప్పుకుంటున్నావో అప్పుడు నీ బాధ మొత్తం పోయి నీ కన్నీల రూపంగా నీ బాధ మొత్తం పోయి శంకరుడికి అర్పిస్తావు. ఎందుకంటే నీ ఎంత బాధనైతే నువ్వు మోస్తున్నావో, నీ కష్టాలు తీర్చే నాదుడే లేదని చెప్పేసి నువ్వు బాధ ఎంతైతే మోస్తున్నావో నీకు తీర్చే నాదుడు దొరికాడు అనే ధైర్యంతో నీ కన్నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీ కష్టాలకి దుఃఖాలకి నీ బాధలకి సొల్యూషన్ శంకరుడు. అలాంటి శంకరుని నువ్వు స్మరిస్తూ మొక్కుతూ తండ్రి నాకు నువ్వే దిక్కు మొక్కని మొక్కుతూ నీ కన్నీలని ఆయన అభిషేకం రూపంలో ఆయనకు అర్పిస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు ఏడుస్తుంటే ఆయన చూడగలడా, నువ్వు బాధపడుతుంటే ఆయన చూడగలడా? ఈ కన్నీటితో ఆయనకు అభిషేకం చేస్తున్నావు అంటే నువ్వు ఎంత బాధని ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నావో అది ఆయన చూడలేడా? ఖచ్చితంగా చూస్తాడు. చూసి నీ బాధలకి నీ కష్టాలకి ఒక సొల్యూషన్ నీకు వచ్చేలా ఒక దారి చూపెడతాడు శంకరుడు. అందుకే శివుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడు మోసపోరు. ఇది నిజం. హర హర మహాదేవ శంభో శంకర.